ఈరోజు కొంచెం లేట్ అయింది మా ఇంట్లో. అండ్ మా డాడీ పూజ చేస్తున్నాడు. అండ్ మా మమ్మీ వచ్చేసి బగారా రైస్ చేస్తుందనమాట. ఈరోజు సండే కదా, సో పక్కా బగారా రైస్ ఉంటుంది మా ఇంట్లో ఈరోజు. సో ఇది మా ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి కృష్ణుడు. రీసెంట్గా ఆల్మోస్ట్ 3 months అవుతుంది తీసుకొచ్చి. సో ఇంట్లో మేమే పెయింట్ చేసుకున్నాం అనమాట. ముందు వేరేలా ఉండే. ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఆ వీడియో మీరు చూడండి. అండ్ నాకు చాలా ఇష్టం ఈ కృష్ణుడు అంటే. మా ఇంట్లో మోస్ట్లీ డైలీ మా డాడీయే చేస్తారు పూజ. అండ్ మా మమ్మీ కూడా చేస్తారు, బట్ మా మమ్మీ ఈవినింగ్ చేస్తారు అండ్ మా డాడీ వచ్చేసి మార్నింగ్ పూజ చేస్తారు. ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చేసి బగారా రైస్ అండ్ దీంతో పాటు మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. సో ఈవినింగ్ చేస్తామన్నమాట ఫిష్ ఫ్రై. ఇప్పుడుకి వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ అవుతుంది అనమాట. నేను మటన్ తినను కాబట్టి నా కోసం కొంచెం పప్పు చేస్తారు. అది సో మా డాడీ పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఈలోపు మేము దేవుడికి పెట్టడానికి వడలు చేస్తున్నాము. సో దీంట్లో ఆనియన్స్ అయితే ఇవ్వట్లేదు, దేవునికి పెడుతున్నాం కాబట్టి. ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే రోట్లో దంచితే మంచి ఫ్లేవర్ వస్తుంది. దంచి నైట్ నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్న మినపప్పులో వేసి మిక్స్ చేసుకొని వడలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఈసారి ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో కింద. యూజువల్గా అయితే మేము గారెలతో పాటు టమాటో చట్నీ కూడా చేస్తాము. ఈసారి అయితే టమాటో చట్నీ చేయలేదు. సో కొంచెం మేము ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మసాలా పేస్ట్ ఎక్కువ వేసాం కాబట్టి నార్మల్గా ఓన్లీ గారెలే తిన్నామన్నమాట ఈరోజు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండ్ రోజ్ చెట్టు. కొంచెం కొంచెం ఇది బర్డ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఎక్కువ గ్రో అవుతుంది ప్లాంట్, హైట్ అవుతుంది అది కూడా. ఇది కూడా రోజ్ ప్లాంటే. ఇది అలోవెరా. ఇది వచ్చేసి ఐ డోంట్ నో ఇదేం ప్లాంట్. అగైన్ రోజ్. మా డాడీకి రోజ్ ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇది కూడా ఒక రోజ్ ప్లాంట్. కలర్స్ అనమాట. ఇది ఐ థింక్ రెడ్ కలర్ రోజ్. రెగ్యులర్గా రోజెస్ వస్తూనే ఉంటాయి చెట్టుకి. ఇదొకటి. తులసి, మనీ ప్లాంట్. ఇది కూడా ఇంకో మనీ ప్లాంట్. ఇది రీసెంట్గా పెట్టినాం. సో ఆల్మోస్ట్ 1 month అవుతుంది. హైట్ పెద్దగా అవుతా ఉంటుంది. ఇంకోటి చూపిస్తా. ఇది చూడండి, సెటప్ చూడండి. ఇదేం ప్లాంటో నాకు తెలియదు, కమెంట్ చేయండి. జస్ట్ ఇది క్యాప్ మీద సర్వైవ్ అవుతుంది. ఇది అప్పర్ పార్ట్, వాటర్ క్యాన్ అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, దాని మీద అది కట్ చేసి ఇట్లా కింద మట్టి పోకుండడానికి ఇది మ్యాంగో, అదే ఏమంటారు ఫ్రూట్, ఇది బాటిల్ పెట్టినాం. బాగానే పెరుగుతుంది ఇప్పటికైతే. ఇది వచ్చేసి దిస్ ఇస్ మై ఫేవరెట్. ఏ కాలంలో అయినా మంచిగా పెరుగుతుంది. సన్లైట్ అస్సలు అవసరం లేదు. సో ఇదన్నమాట ఈరోజు సండే వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.